హాయ్ వెల్కమ్ టు మా సింపుల్ లైఫ్. సో బీ ద బీట్ ఆఫ్ సమ్మన్స్ హార్ట్. సో ఇవాళ నేను మా ఇంట్లో జరిగే బ్లడ్ డొనేషన్స్ గురించి చెప్తానండి. ఇక్కడ చూస్తున్నది మా బాబు ఆదిత్య. ఆల్మోస్ట్ వాడు 15 టైమ్స్ బ్లడ్ డొనేట్ చేశాడు. వాడికి 18 వచ్చిన దగ్గర నుంచి. సో ఎవ్రీ ఇయర్ 3 టైమ్స్ చేస్తాడు. వాళ్ళ నాన్న ఆయన ఆయన ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఇప్పటికి 67 టైమ్స్ బ్లడ్ డొనేట్ చేశారు. సో వీడికి ఎప్పుడెప్పుడు 18 వస్తాయా అని వాడు ఎదురు చూశాడు, వాళ్ళ నాన్న ఎదురు చూశారు. ఎందుకంటే ఆ 18th డే ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్, అంటే ఆ బర్త్డే రోజునే వెళ్ళి బ్లడ్ డొనేట్ చేసేసాడు. వాడు ఈగర్గా వెయిట్ చేశాడు అనమాట చిన్నప్పటి నుంచి. వాడు అసలు 9th గొడవ పెట్టేసేవాడు, నేను బ్లడ్ డొనేట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళ నాన్నని చూశాడు కదా. వాడికి కూడా స్వతహాగా ఉందిలేండి, ఆ సివిక్ సెన్స్ ఉంది వాడికి. ఈజ్ అ రెస్పాన్సిబుల్ కిడ్, ఐఎమ్ ప్రౌడ్ టు సే దాట్. బట్ ఎనీహౌ, పేరెంట్స్ని చూసి పిల్లలు ఇన్స్పైర్ అవుతారంటే దీనికి ఒక నిదర్శనం అండి. సో చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే ఇంట్లో ఎవరో ఒకరు ఇన్స్పైర్ చేయాలండి. వాళ్ళ నాన్న బాగా ఇన్స్పైర్ చేస్తారు కొన్ని విషయాల్లో. ఆయన కూడా చాలా ఇష్టం ఇలాంటి సొసైటీకి సంబంధించి ఆలోచిస్తారు. ఆయన ఒక రెస్పాన్సిబుల్గా పిల్లల్ని పెంచాలి అనుకున్నప్పుడు మనం కూడా అదే రెస్పాన్సిబిలిటీస్ని చూపించాలి కదండి. వాళ్ళకి చెప్పడం కాదు, మనం కూడా ఆచరించి చూపించాలి. ఈ విషయంలో మా వారు 100% నేను మార్క్స్ ఇవ్వగలుగుతాను. ఎందుకంటే ఆయన ఎవ్రీ ఇయర్ టెన్షన్గా వెళ్ళిపోయి బ్లడ్ డొనేషన్ చేస్తారు. దగ్గరున్న బ్లడ్ బ్యాంక్స్లో స్వతహాగా ఆయన హెల్త్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ అండ్ రోటరీ క్లబ్లో అది ఇస్తుంటారు, వాళ్ళ డిపార్ట్మెంట్లో ఇస్తారు. సో ఇవన్నీ కూడా నేను ఆయన దగ్గర ఉన్న టైంలో, బికాజ్ ఐ ఫెల్ట్ సో ప్రౌడ్ అట్ దట్ మూమెంట్స్. సో ఇది మా స్టోరీ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.